ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ స్టడీస్లో డే 10 అనగా 10వ రోజు. ఈరోజు మనం ఆదికాండము 10వ అధ్యాయమును ధ్యానిద్దాం. ఇది నోవాహు కుమారులకు షేము, హాము, యాపెతు అనే వారి వంశావళి. జలప్రలయం తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మదయి, యావాను, తుబాలు, మిషేకు, తిరాసు అనువారు. గోమెరు కుమారులు అస్కనాజు, రిఫాతు, తొగర్మ అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పుతు, కానాను అనువారు. కూషు కుమారులు షేబా, హవీలా, షబ్త, రయామ, షబ్దక అనువారు. రయామ కుమారులు షేబా, దాదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయినటకు ఆరంభించును. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోలోక్తి కలదు. షినారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కదు అనే పట్టణంలో అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశముల నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నినివేను, రహోబోతీరును, కలాహును, నినివేకును, కలాహకును మధ్యనున్న రెసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము లుదీయులను, అనామీయులను, లెహాబీయులను, నఫ్తూహీయులను, పత్రూషీయులను, కస్లుహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లుహీయుల నుండి వచ్చినవారు. కానాను తన ప్రథమ కుమారుడకు షీదోనును, హేతును, యోబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమోరీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గంలో గాజా వరకును, సొదొమ, గుమొర్రా, అద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గంలో లాసా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి హామో కుమారులు. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపెతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షాదు, లూదు, అరామను వారు. అరాము కుమారులు ఊజు, హూలు, గేతేరు, మాషాను వారు. అర్పక్షాదు షెలాహును కనెను. షెలాహు ఎబేరును కనెను. ఎబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకడు పేరు పెలేగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభజింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలాపును, అసర్మావేతును, ఎరేహును, హదోరామును, ఉజాలును, దిక్లాను, ఉబాలును, అబీమాయోలును, షేబాను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వీరి నివాస స్థలములు. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జన్మలలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.